నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుని నామాల్లో ఎంతో ప్రముఖంగా వినిపించే పేరు శ్రీ నాగలింగేశ్వరుడు. ఆ స్వామి తోడుగా గంగా పార్వతి, గౌరీ సమేత, భ్రమరాంబ సమేత అన్న అమ్మవారి నామాలు ఉంటాయి. అమ్మవారి ప్రతి అవతారానికి ఓ విశేషం, పరిస్థితులు పురాణాల్లో వివరించబడ్డాయి. అలాగే శివాలయాలకు, శివలింగాలకు చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఈనాడు మనం చూడబోయే విశిష్ట ఆలయం శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన ఆలయం. ఉపాలయంగా శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయుడు కూడా దర్శనమిస్తాడు. మరి ఆ ఆలయ విశేషాలేంటో చూద్దాం. సర్వాంతర్యామి సర్వవ్యాపి మహేశ్వర శ్రీ నాగలింగేశ్వరాయ నమః అని ఆర్తితో పిలిచిన భక్తుని కటాక్షించే దేవుడు ఈ నాగలింగేశ్వరుడు. అలా ఎందరో మహనీయులు, దేవతలు, మునులు అర్చించిన ఈ లింగరూప స్వామి గొంతెత్తి పిలిచినంతనే కటాక్షించే దేవుడు మన శివుడు. అలాంటి పరమేశ్వరుడు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో శ్రీ నాగలింగేశ్వరునిగా అలరారుతున్నాడు. కార్తీక మాస శుభ సమయాన కాసిని నీళ్లు ఆ స్వామిపై పోసి చల్లబరచి సకల ప్రాణులను చల్లగా చూడమని వేడుకుందాం. మొయినాబాద్ శ్రీ నాగలింగేశ్వర స్వామి వారికి జరిగే పంచామృత అభిషేక వేడుక అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అరటి, దానిమ్మ, యాపిల్, ద్రాక్ష పండ్లు లాంటి మధుర ఫలాలు స్వామికి అభిషేక ద్రవ్యంగా వినియోగించడం విశేషం. స్వచ్ఛమైన ఆవు పాలధారలు శ్రీ నాగలింగేశ్వరుని శిరోభాగం నుండి క్రిందికి జాలువారు సన్నివేశం, మంత్రోచ్చారణలు ఆలయంలో మారుమ్రోగుతుండగా స్వామివారి అభిషేక వేడుక కడు రమణీయంగా సాగుతుంది. రుద్రాధ్యాయ సహిత రుద్రాభిషేకం అత్యంత భక్తిపారవస్యంతో నిర్వహిస్తారు. అంతటి మహిమాన్విత శ్రీ నాగలింగేశ్వర స్వామివారి అనుగ్రహం పొందటానికి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి తరలివస్తుంటారు భక్తులు. రంగుల హరివిల్లులా దర్శనమిచ్చే శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన దేవాలయం అధునాతన అందాలతో, గాలి గోపురాలతో అలరారుతోంది. వికారాబాద్ వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలో మొయినాబాద్ పట్టణ నడి మధ్యలో నెలకొన్న ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. భరతభూమి దాతలకు, వదాన్యులకు ఆలవాలం. బోయవానికి చిక్కిన పావురాన్ని రక్షించడానికి తన మాంసాన్నిచ్చిన శిబి చక్రవర్తి లాంటి మహనీయులు వెలసినది పుడమి. అలాంటి మన దేశంలో ఎందరో రాజులు, చక్రవర్తులు ఎన్నో ఆలయాలను నిర్మించి పోషించిన చరిత్ర ఏ ఆలయంలో పేర్చిన శిల్పాన్ని కదిలించినా చెబుతుంది. కాకతీయులు పరిపాలించిన ప్రాంతంలో ఆలయాలు కళకళలాడాయి. జీర్ణావస్థకు చేరిన ఈ ఆలయాన్ని చగన్లాల్ అనే దాత అందించిన ఆర్థిక సహాయంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించి సప్తవర్ణ శోభితంగా అభివృద్ధి చేశారు. శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన ఆలయం మొయినాబాద్ పట్టణ మధ్యన జాతీయ రహదారికి సమీపంలో నెలకొని ఉంది. నూతనంగా పునరుద్ధరణ గావింపబడ్డ ఈ ఆలయం వర్ణశోభితంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ప్రధానంగా కనిపించే 2 మందిరాలు శివాలయం, ప్రక్కనే శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం. ఏక కలశ గోపురంగా కలశానికి కలిసి ఉన్న త్రిశూలంతో శివాలయం అని చెప్పకనే చెబుతుంది. ఆలయ పైభాగాన ధ్యానముద్రలో ఉన్న పరమశివుడు, ప్రక్కనే భక్తాగ్రేసరుడైన భక్త కన్నప్ప, మరొకచోట నాట్య భంగిమలో నటరాజస్వామి, అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయ ముఖద్వారంపై శివపార్వతులు, సీతారామ లక్ష్మణులు, వీరాంజనేయ స్వామివార్లు దర్శనమిస్తారు. ఆలయం నలుమూలలా ఒక శిరస్సు, 2 దేహాల నందీశ్వరమూర్తులు ప్రత్యేకంగా కనిపిస్తారు. కంట నీరు కారుతున్న శివయ్య కంటిలో తన నేత్రాన్ని అమర్చే ప్రయత్న రూపంలో గోచరించే భక్త కన్నప్ప అచంచలమైన భక్తికి, శివ సాన్నిధ్యం చేరడానికి కావలసిన ప్రధాన సూత్రమైన భక్తి అన్న నగ్న సత్యాన్ని చాటి చెబుతుంది. ప్రక్కనే ఉన్న అర్ధనారీశ్వరమూర్తి ప్రకృతి పురుషుల మేళవింపుని గుర్తు చేస్తుంది. ఆలయ కుడ్యంలో మరోచోట శివుడు స్వయంగా తానే అభిషేకించుకున్నట్లుగా 2 కలశాలతో నీరు పోసుకుంటున్న వైనం పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అన్న సత్యాన్ని తెలుపుతుంది. ఒక చుక్క నీటితో స్వామిని చల్లబరిస్తే సమస్త ప్రాణికోటి చల్లగా జీవిస్తారన్న నిజాన్ని బహిర్గతం చేస్తుంది ఈ అభిషేకం. ఆలయం లోపల హిమాలయ పర్వత శ్రేణిలో వేంచేసిన శివపార్వతులు, కుమారస్వామి, నందీశ్వరుల మూర్తులు చూడముచ్చటగా దర్శనమిస్తారు. ఆలయ ప్రాకారం చుట్టూ ఉన్న పూల చెట్లు, అశ్వత్థ, నింబవృక్ష సంపద ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తోంది. శ్రీ నాగలింగేశ్వర స్వామివారి అనుగ్రహ విశేషాలు ఎలా ఉంటాయి? ఆ స్వామివారిని అర్చించే విధానంలో ఉన్న ప్రత్యేకతలు తెలుసుకుందాం. ప్రతి ఆలయంలో పంచాయతన అర్చామూర్తులు కనిపిస్తారు. కానీ మొయినాబాద్ శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతనం అని శివ పంచాయతనాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం.
ఇక్కడి శివ పంచాయత మూర్తుల విశేషాలను తెలుసుకుందాం. పంచాయతనంలోని మూర్తుల్లో ప్రధాన స్వామి గణపతి. ఎవరు ఈ గణపతి అని అన్నప్పుడు అనాది బ్రహ్మమైన బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు, మహదాది తత్వములు అను గుణములకు పతి కావున గణపతి అని అంటోంది. అలాంటి మూలరూపమైన గణాధ్యక్షుడు ఒకచోట ఈ గర్భాలయంలో దర్శనమిస్తారు. 3 లోకాలను ఆక్రమించిన విష్ణుపాదాలలో సమస్త లోకాలు పరమాణువులలాగా అంతర్భూతాలై ఉన్నాయని విష్ణుసూక్తంలో పేర్కొనబడింది. అలాంటి విశ్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువు ఇక్కడి పంచాయతన మూర్తుల్లో ఒకరుగా అలరారుతున్నారు. పంచాయతన దేవతామూర్తుల్లో మరో స్వామి లోకానికంతటికీ వెలుగులను ప్రసాదించే సూర్యభగవానుడు. ప్రత్యక్ష దైవమైన ఆ ఆదిత్యుణ్ణి ప్రతినిత్యం ఉషోదయాన్న ప్రార్థిస్తే దోషాలన్నీ నివృత్తి అవుతాయని సూర్యుని మూలమంత్రంలో చెప్పబడింది. మరోపక్క అంబికాదేవి మూల విరాట్ రూపిణి అయిన ఆ శక్తి స్వరూపిణిని ఏ పేరుతో పిలిచినా తన బిడ్డలను కరుణించే మాతను ఈ ఆలయ పంచాయతన దేవతల్లో ఒకరిగా ఏర్పాటు చేశారు. ఇక మధ్యన పరమశివుని నాగలింగం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. వెనుక భాగాన లోహమూర్తుల రూపంలో శివపార్వతులు గోచరిస్తారు. ఇంతటి మహిమాన్విత శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన ఆలయ దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా పేర్కొంటారు పండితులు. మొయినాబాద్లోని శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి ఉపాలయం నెలకొని ఉంది. అలాగే ఇక్కడ నాగేశ్వరునికి అనగా సర్పరూప శివునికి కూడా విశేష అభిషేకాలు చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో గల వివిధ ఉపాలయాల అందాలను దర్శించి ఆ స్వామివార్ల కృపను పొందుదాం. మొయినాబాద్ శ్రీ నాగేశ్వర శివ పంచాయతన ఆలయంలో ప్రధాన ఉపాలయం శ్రీ వీరాంజనేయ స్వామి. ఈ మందిరం కూడా అత్యంత సుందరంగా భారీగా నిర్మించారు. ప్రభుభక్తికి, దాసగుణానికి, శక్తికి, విజయానికి ప్రతీక శ్రీ ఆంజనేయ స్వామి. రామాయణంలో రామరావణుల తర్వాత ప్రధానంగా పేర్కొన్న స్వామి ఆంజనేయ స్వామి. ఎక్కడ ఎంత శక్తిని ఉపయోగించాలి, కార్యసాధనకు ఎలాంటి యుక్తిని ప్రయోగించాలి, విజయోత్సాహం అంటే ఎలా ఉండాలో లోకానికి నేర్పిన ధీశాలి ఆంజనేయ స్వామి. అలాంటి గొప్ప స్వామికి ప్రత్యేక మందిర నిర్మాణం చేయటం విశేషమైన పుణ్యకార్యం. మొయినాబాద్ ఆంజనేయ స్వామి ఆలయ కుడ్యాలలో నమస్కార ముద్రతో తన స్వామికి అంకితమైన భావంతో దర్శనమిస్తాడు. అలాగే పెద్దలను పిన్నలను గౌరవించే స్వభావానికి చిహ్నం ఈ ఆంజనేయమూర్తి. ప్రధాన ద్వారంపై ఆంజనేయ స్వామి నిలువెత్తు శ్రీమూర్తి అభయహస్తంతో దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామిని భక్తితో అర్చించిన వారికి కష్టాలు తొలగటమే కాదు, కార్యసిద్ధి లభిస్తుంది అన్న నగ్న సత్యం ఎందరో భక్తులకు అనుభవేక వేద్యం. అలాంటి స్వామిని పూజించి మంగళహారతులు సమర్పిస్తారు. గర్భాలయంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయ స్వామికి క్రింది భాగాన తన స్వామి అయిన శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతంగా ఉత్సవమూర్తుల రూపంలో దర్శనమిస్తారు. రామనామ భజన ముందు ఏ శక్తి నిలువదని ఆంజనేయ స్వామి నిరూపించారు. నేటి యుగంలో భక్త రామదాసుగారు కూడా రామనామ జపంతో తరించిన విషయం విదితమే. భక్తులు ఆ స్వామి కృపను ఆస్వాదించి ఆనందానుభూతులను పొందుతారు. ఆంజనేయ స్వామి ముందు భాగాన తన వాహనమైన ఒంటె ముద్దులొలుకుతూ స్వామి సేవకై సదా సన్నద్ధంగా ఉన్నట్లుగా దర్శనమిస్తుంది. మొయినాబాద్లోని శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన ఆలయంలో మరో విశేష స్వామి నాగబంధ సుబ్రహ్మణ్యమూర్తి. అశ్వత్థ నింబవృక్ష ఛాయలో ఓ చిన్ని మందిరంలో నెలకొన్న ఈ స్వామిని పితృదేవులైన పరమేశ్వరుని అర్చించినంత ఘనంగా పంచామృతాలతో అభిషేకించి అర్చిస్తారు. అర్చక స్వామి ఆధ్వర్యంలో భక్తులే ఈ పంచామృత అభిషేకాలు నిర్వహించడం విశేషం. ప్రత్యేక కోర్కెలు నెరవేరాలనుకునే భక్తులు ఈ స్వామిని అర్చిస్తే తప్పకుండా నెరవేరుతాయని ప్రతీతి. ఆలయంలో గల మరో ఉపాలయ మండపం నవగ్రహ దేవతా నిలయం. ఆధునిక మహాయోగి స్వామి వివేకానంద చెప్పినట్లుగా మనం చేసే కర్మలే మనకు ఫలితాల రూపంలో వస్తాయన్నది సత్యం. కానీ ఎంత ధార్మిక వ్యక్తి అయినా ఎప్పుడో ఒకప్పుడు తెలిసో తెలియకుండో పొరపాట్లు చేస్తుంటారు. అది సహజం. అందుకే నవగ్రహ మండలంలో భూమండలం ఒకటి కనుక మర్త్యలోకవాసులమైన మనపై ఇతర గ్రహాల ప్రభావం తప్పక ఉంటుంది. అందుకే ఈ నవగ్రహ దేవతలకు హృదయపూర్వకంగా నమస్కరించి మూలమంత్ర సహితంగా గ్రహజపాలు చేస్తే శాంతి చేకూరుతుందని శాస్త్రాలు ప్రబోధించాయి. మొయినాబాద్లోని శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన దేవాలయానికి ఎలా చేరుకోవచ్చు? ఆలయ సందర్శన వేళలు, పూజలు, అర్చనల వివరాలు తెలుసుకుందాం. సమస్త భక్త్యోపచార శక్త్యోపచారంగా నాగలింగేశ్వరుణ్ణి అభిషేకించి దివ్య పరిమళాలు సమర్పిస్తారు.
శివునికి రూపం కల్పించి వెండితో చేసిన శివస్వరూపాన్ని లింగంపై ఉంచుతారు. నాగలింగేశ్వరుడు అనే నామాన్ని సార్థకం చేస్తూ పైన ఒక నాగదేవత, ఆ క్రింది భాగాన మరో చిన్ని నాగదేవతల స్వరూపాలను తీర్చిదిద్దారు. వివిధ పుష్పమాలికలతో స్వామిని అలంకృతుణ్ణి చేసి కార్తీక పర్వదినాన మహామంగళహారతిని అర్పిస్తారు. ధూప దీప నైవేద్యాలు అర్పించి ఆ స్వామి కరుణకు, కృపకు, చల్లని చూపులకు పాత్రులవుతారు భక్తులు. దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ, దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. ఎంతో మహిమాన్వితమైన శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన ఆలయంలో ఎన్నో విశేష పూజలు జరుగుతాయి. మొయినాబాదులోని శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన స్వాముల, శ్రీ వీరాంజనేయ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల కరుణా కటాక్షాలు తిలకించిన మనందరిపై ఉంటాయని కూడా ఆశిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మొయినాబాద్లోని శ్రీ నాగలింగేశ్వర శివ పంచాయతన స్వామి ఆలయ అందాలు అమోఘం. ఆ స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉంటాయని ఆశిద్దాం.